నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. రైతులను కోలుకోలేని దెబ్బతీసిన తీవ్ర తుఫాను, నంద్యాల జిల్లాలో మొక్కజొన్న నీటి పాలవడంతో రైతు కన్నీరు. విజయవాడలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు, మోటార్లను పెట్టి తోడుతున్న వీఎంసీ సిబ్బంది. పల్నాడు జిల్లాలో 16వ నంబర్ జాతీయ రహదారిపైకి వరద నీరు, తిమ్మాపురం వద్ద నక్కవాగు పోటెత్తడంతో నిలిచిన రాకపోకలు. తుఫానుతో ఏర్పడిన నష్టంపై వివరాలు తెలుసుకున్న పవన్, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశం.